పెట్టుబడిలో బిజినెస్ ఎలా స్టార్ట్ చేయాలి అనేది కనుక మనం చూసినట్లయితే కాస్ట్లీ ల్యాండ్ తీసుకోవడం, చాలా పెద్ద పెద్ద గోడౌన్స్ ని కన్స్ట్రక్ట్ చేయడం, అవసరానికి మించినటువంటి మిషనరీని ఇన్స్టాల్ చేయడం, మ్యాన్ పవర్ ని మనం యూటిలైజ్ చేసేటప్పుడు వాళ్ళ చేత ప్రాపర్ గా వర్క్ చేయించుకోకపోవడం. ఈ 4 అంశాలు ఎప్పుడూ కూడా మనం తయారు చేసేటువంటి ప్రొడక్ట్ మీద దీని ఇంపాక్ట్ ఉంటుంది. ఎప్పుడైతే తక్కువ కాస్ట్ లో ల్యాండ్ తీసుకున్నాము, మన మిషనరీకి అవసరమైన షెడ్ మాత్రమే కన్స్ట్రక్ట్ చేశాము, మనం ఇనిషియల్ గా వెళ్ళడానికి స్టెప్స్ వైజ్ గా స్టెప్ 1 లో అవసరమైన మెకనైజేషన్ ని మాత్రమే పర్చేస్ చేశాము. ఎప్పుడైతే గ్రో అవుతున్నప్పుడు తగ్గట్టు మిషనరీని మార్చుకోవడం, మ్యాన్ పవర్ ని స్కిల్ వర్కర్స్ ని అపాయింట్ చేసుకొని ప్రాపర్ గా మనం ఇచ్చినటువంటి వాళ్ళ టైం ని మనం ప్రొడక్ట్ లో గనక యూటిలైజ్ చేసుకోగలిగితే మాత్రమే కాంపిటీషన్ ప్రైస్ కి ప్రొడక్ట్ ఇవ్వగలుగుతాం. కాంపిటీషన్ ప్రైస్ కి ప్రొడక్ట్ ఎప్పుడైతే ఇచ్చామో బిజినెస్ సక్సెస్ అవడానికి కారణమైనటువంటి మొదటి అడుగు ఇది మాత్రమే. వీటిలో ఎక్కడ లోపం జరిగినా దీని ఇంపాక్ట్ మన సక్సెస్ మీద, మన ఫెయిల్యూర్ మీద డిపెండ్ ఉంటుంది. దీన్ని మాత్రం చాలా చక్కగా అవగాహన చేసుకొని పూర్తి అవగాహన తెచ్చుకున్నట్టు తర్వాత మాత్రమే ఈ అంశాలని మనం ఎక్స్పర్ట్ పర్యవేక్షణలో మంచి ప్లానింగ్ తో ముందుకు వెళ్ళడం అనేది చాలా అవసరం. థ్యాంక్ యూ.